యుక్తిలకి ఛానల్ ఈరోజు మనం ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాం. హోమ్ మేడ్ షాంపూ ఎట్లా చేయాలో, హోమ్ మేడ్ షాంపూ మన హోమ్ ఇంగ్రీడియంట్స్తో ఎట్లా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు శీకాకాయ, కొంచెం కుంకుడుకాయలు అనమాట ఇవన్నీ. ఆ తర్వాత కొంచెం మెంతులు, ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఇక్కడ కొన్ని మందారాకులు ఉన్నాయి, ఇవి కరివేపాకు. ఇప్పుడు అంతా ఫుల్ వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. మన రోజ్మెరీ వచ్చేసి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అలోవెరా కూడా కట్ చేసి వాడుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. ఇప్పుడు రైస్ వాటర్ కూడా మంచిది మన జుట్టుకి. ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇప్పుడు కొంచెం మీకు టైం ఉంటే, అంటే రేపు చేసుకుంటారంటే రేపు మీరు లైక్ ఈరోజు రాత్రికి మీరు అన్నీ నానబెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ తీసుకొని ఇట్లా నానబెట్టుకోవాలన్నమాట. మీకు ఇప్పుడు టైం లేకపోతే 1 గంట లేకపోతే 2 గంటలు ఉంటే వీటిని తీసుకొని చాలా బాగా బాయిల్ చేసేయాలన్నమాట. కొంచెంసేపు నానబెట్టుకొని బాయిల్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు శీకాకాయ వచ్చేసి చాలా తొందరగా బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు కుంకుడుకాయలకి ఇప్పుడు సీడ్స్ ఉంటాయి అనమాట, అవి చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మనం వాడం. ఇప్పుడు సో ఆ కుంకుడుకాయ తొక్కను శీకాకాయ తీసుకొని అంతా మిక్చర్ తీసుకొని దీంట్లో వేసేయాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు అసలు పక్కన పోయకూడదు, అట్లానే ఉంచాలి, ఇది తర్వాత పనికొస్తుంది. ఇప్పుడు ఈ మిక్చర్ తీసుకొని నీళ్ళు లేకుండా మిక్సీ పట్టేయాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందాక తీసుకున్నది ఇప్పుడు చాలా బాగా ఒక పేస్ట్లా చేసేసుకుందాం. ఇప్పుడు ఒక జల్లెడను తీసుకొని వాటర్ కలుపుకుంటూ ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఇట్లా దాంట్లో వాటర్ యాడ్ చేసి ఇట్లా తీసేయాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా పిండి 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 మొత్తం తీయాలన్నమాట. దీంట్లో మనం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసాం కదా, అందుకే చాలా కొంచెం జెలీ ఫామ్లాను చిక్కగా ఉంటుంది అనమాట. 2 రోజులు బయట బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట, లేకపోతే పాడైపోతుంది. వాసన కూడా వస్తుంది, వాసన. ఇప్పుడు ఇట్లా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ షాంపూ. మీరు అప్పటికప్పుడే చేసుకొని అప్పుడు దాంట్లో కొంచెం అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోవచ్చు అనమాట మీకుంటే. లేకపోతే ఇది చాలా హెల్తీ మన హెయిర్కి కూడా, ఎందుకంటే ఇది హోమ్ మేడ్ కాబట్టి మన ఇంగ్రీడియంట్స్ మనం తీసాం. ఇట్స్ బెటర్ లైక్ దెన్ ద అవుట్ సైడ్ షాంపూస్ అనమాట. ఇప్పుడు మీరు పాత షాంపూ బాటిల్లో కూడా వేసుకోవచ్చు, లేకపోతే అట్లనే డైరెక్ట్గా పడేసుకోవచ్చు. ఇప్పుడు చూపించాం ఒక రెసిపీ ఆఫ్ హోమ్ మేడ్ షాంపూ. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అట్లీస్ట్ ఒక 1K వ్యూస్ అండ్ 1K లైక్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మీ కమెంట్స్ అండ్ మీ రివ్యూస్, ఈ షాంపూ వాడాక మీ జుట్టు మీద ఎట్లా ఉందో షూర్ యూ హ్యావ్ టు కమెంట్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్.